హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ బాక్సాఫీస్ దగ్గర 20 రోజులు పూర్తి చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. ఈ మూవీ 20 రోజుల కలెక్షన్ తో రికార్డులు బ్రెండ్ అయితే తీస్తుంది. అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో దాదాపుగా 130 కోట్లకు పైగానే ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలవగా, అలాగే 1500 కోట్లకు పైగానే గ్రాస్ సాధించి హాలీవుడ్ చరిత్రను తిరగరాస్తుంది. మరి ఇలాంటి కలెక్షన్ సాధించిన ఈ మూవీ కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా బ్రేక్ ఏమైనా అవ్వలేదు. మరి ఈ మూవీ అక్కడ బిజినెస్ ఎంత చేసింది, ఇంకెంత చేస్తే బ్రేక్ ఏమైనా అవుద్ది, ఏ ఏరియాలో బ్రేక్ ఏమైనా రికార్డ్ కలెక్షన్ సాధిస్తుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫీ రిలీజ్ బిజినెస్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం ఏరియాలో 100 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో అక్కడ 92.25 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ క్లీన్ హిట్ కావాలంటే ఇంకా 7.75 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఈ వీకెండ్ లో ఆ మార్కును అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఏరియాలో 30 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 30.55 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలిచి 55 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. అలాగే ఉత్తరాంధ్రలో 23 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇక్కడ 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 22.64 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకా 36 లక్షల దాకా షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వెస్ట్ లో 14.40 కోట్ల రేంజ్ లో ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 11.72 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 2.68 కోట్ల దాకా షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మూవీ ఇక్కడ ఈ వీకెండ్ లో కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే వెస్ట్ లో 10.80 కోట్ల రేంజ్ లో ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇక్కడ 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 9.28 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 1.52 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఈ వీకెండ్ లో బ్రేక్ ఏమైనా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. గుంటూరు ఏరియాలో ఈ మూవీ 15.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇక 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 13.69 కోట్ల దాకా షేర్ నైతే అందుకోగా ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇక్కడ 1.14 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కూడా ఈ వీకెండ్ లో కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నాలో 12.40 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇక్కడ 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 11.54 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఈ మూవీ ఇక్కడ ఇంకా 86 లక్షల దాకా షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే 7.20 కోట్ల రేంజ్ లో ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ 7.22 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. అయితే ఈ మూవీ ఇక్కడ కంప్లీట్ గా బ్రేక్ ఏం 2 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ నైతే సొంతం చేసుకుంది. మీద ఏపీ తెలంగాణలో 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 199.39 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 15.61 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఈ వీకెండ్ గానీ నెక్స్ట్ వీకెండ్ లో గానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 32 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 49 కోట్ల షేర్ నైతే అందుకుంది. ఇక్కడ 17 కోట్ల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. అలాగే తమిళనాడులో 52 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ 32.10 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 19.90 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫ్లాప్ గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కేరళలో ఈ మూవీ 20 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 7.04 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 12.96 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూవీ ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇక్కడ 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ 326.25 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 126 కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. అలాగే ఓవర్సీస్ లో 100 కోట్లకు ఫీ రిలీజ్ బిజినెస్ జరగగా మూవీ 20 రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 115.05 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 15.05 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నైతే సొంతం చేసుకొని మూవీ ఇక్కడ సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 728.83 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 620 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 9 కోట్ల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మొత్తం మీద ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ 3 చోట్ల అయితే బ్రేక్ ఈవెన్ ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. ఏపీ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ
తమిళనాడు, కేరళలో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే లేవు. అలాగే కర్ణాటక, హిందీ, ఓవర్సీస్లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్తో దుమ్ముదుమారం చేస్తుంది. చూడాలి వచ్చే వీకెండ్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.